వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనాయా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసిందా లేదా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు? అంటే మొన్నటికి దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, 26 తారీఖు జనవరి అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనకంజ చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మాటలు, ఈ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న వారి యొక్క మాటలు చూస్తూ ఉంటే గతంలో ఒకటి గుర్తొస్తూ ఉన్నది. నేను చిన్నప్పుడు ఊళ్ళల్లో ఉన్నప్పుడు డోరుకు ఓ స్త్రీ రేపురా అని ఒకటి రాసుకునేది. అంటే అప్పుడు ఏదో దయ్యాలు వస్తున్నాయని, లేడీ రూపంలో దయ్యం వస్తుందని ఇక్కడ ఏదో ఒక ప్రచారం ఉండే ఊళ్ళల్లో. ఆ డోరుకు రాసేదంట. అది చూసిపోయిన అది వచ్చి రేపు రమ్మన్నారు కదా అని రోజు వచ్చిపోవాలి రోజు. అట్లనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క 6 గ్యారంటీలు 13 అంశాల యొక్క కథ కూడా గట్టినే కనిపిస్తున్నది. ఎందుకంటే ఇవాళ రైతు బంధుకు సంబంధించి అంటే వీరు భరోసాని పిలుస్తూ ఉన్నారు. ఆ భరోసాలో కూడా 15,000 ఇస్తాం డిసెంబర్ 9వ తారీఖు అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి డిసెంబర్ పోయింది, మళ్ళీ డిసెంబర్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు జనవరి వచ్చింది. అంటే 14 నెలలు అయింది. ఈ 14 నెలల కన్నా ఆ భరోసా 15,000 ఇస్తారేమో అని రైతులు ఆశగా చూసిండ్రు. దాన్ని నింపాదిగా చావు కబూరు సల్లగా చెప్పినట్టు మా దగ్గర డబ్బులు లేవు, 15, 12 చేస్తున్నాం, 6,000 ఇస్తాం ఈ డప్పకం అని చెప్పిండ్రు. పోనీ 6,000 అన్నా ఇప్పుడు ఏమన్నా ఇస్తారా అని మళ్ళీ ఆ రైతులంతా కూడా ఆశగా ఫోన్ పట్టుకొని ఎప్పుడు వస్తుందా మెసేజ్ అని చూస్తూ ఉన్నారు. టక్ టక్ అన్నాడు, టిక్కు లేదు టక్కు లేదు. ఇలా దానికి ఇలా గొప్పగా ప్రధాన పత్రికల్లో 560 కోట్లు వేసినామని చెప్తా ఉన్నారు. అరే మేము 69 లక్షల మంది రైతులకు 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చినాం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో. దాదాపుగా 28,000 కోట్లు రైతు రుణమాఫీ ఇచ్చినాం అన్నాడు. మేము ఎప్పుడు ఇంత గొప్పగా చెప్పుకోలేదు. కానీ ఇవాళ ఇచ్చింది 500 కోట్లు, 560 కోట్లు. అది కూడా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామం మరి తీసుకున్నది. సో మిగతా గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియదు. అరే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకోవాలండి? ఇదైనా కొత్త పథకమా? నువ్వు కొత్త పథకం కొత్త స్కీమ్ తీసుకొస్తే పైలట్ ప్రాజెక్టు చేసుకోవాలి. ఇక్కడ షాంపిల్గా ఒక గ్రామం తీసుకోవాలి. గతంలో రైతు బంధు ఇచ్చిందే కదా, గతంలో మేము వేసినాం కదా, వేసి చూపించిండు కదా కేసీఆర్ గారు అన్నాడు. ఇదేం కొత్త స్కీమ్ కాదు కదా, దానికి పైలట్ ఏంది? దానికి ఒక గ్రామం తీసుకోవడేంది? నీకు చేతగాక, నీకు చేవగాక, నీకు ఇచ్చే ఆలోచన లేక గిట్లున్నది పరిస్థితి. అంటే ఇప్పుడు రేషన్ కార్డుల విషయంకు వస్తే అంటే పేదవాళ్ళకి ఇచ్చే వైట్ రేషన్ కార్డులు కూడా అనేక నిబంధనలు పెడుతురట. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఏమేమి ఉండదు? అది ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు ఉంటాయని చెప్పేసి ఒక చిన్న ఎక్కడన్నా వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడన్నా పొందుపరిచారా? ఇప్పుడు ఆనాడు ఎన్నికల ముందో అందరికి అన్ని అన్నారు, ఇప్పుడు కొందరికి కొన్ని అంటున్నారు. ఆనాడు ఈ విషయం చెప్పలే కదా. ఆనాడు రేషన్ కార్డులు ఇస్తే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో మేము 6,50,000 పైన రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ఆర్థిక సడలింపులు కూడా చేసి మేము పెంచినాం. ఇవాళ ఇంకా ద్రవ్యోల్బణం పెరిగింది, ఇంకా మీరు ఆర్థిక సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఉండే, దానికి ఇంకా మీరు కోతలు పెడతా ఉన్నారు. దానికి ఇవాళ ఇప్పుడు దీన్ని ఇలా పథకాలు చూస్తే ఈ 4 పథకాలు మీరు మొన్న ప్రారంభించినని చెప్తా ఉన్నారు కదా. ఈ పథకాలు ప్రజలు ఎట్లా భావించుకుంటా ఉన్నారంటే రోజు వారి మన ఏదో సినిమాల తనిఖీల బరిని సంథింగ్ కొంతమంది ఉంటారు, అది కోట శ్రీనివాసరావు సినిమా. సో దాంట్లో కోడిని ముందర కట్టి ఇక చట్నీతోటి భోజనం పెట్టి కోడిని చూసుకుంటా తిను అన్నట్టే వీరి యొక్క పథకాల యొక్క తీరు కనిపిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఇక అత్తాయి అగత్తాయి అని వీళ్ళు అనుకుంటా ఇక రేపన్న మాపన్న వస్తుంది. ఇప్పుడు ఒక 15,000 5,000 అప్పు చేద్దాం, అవి వచ్చినాక తీరుద్దామనే భరోసాలో వాళ్ళు ఉండాలని. ఇది ఇట్లే కొనసాగుతుంది, ఇది వచ్చేది లేదు సచ్చేది లేదు. సో ఈ తీరు ఇవాళ ఇంకో గమ్మత్ ఏంటంటే ఇలా ముఖ్యమంత్రి గారు మొన్న నారాయణపేట కోసికిలో పెద్ద సభ పెట్టిండు. దాంట్లో పెద్ద ఎత్తున కూడా సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నాం అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్ కాపీలు అని చెప్పి ఇచ్చిండ్రు. ఇలా మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మరి గత 24వ సంవత్సరం మార్చిలో మీరు భద్రాచలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కూడా రెవెన్యూ శాఖ మంత్రి గారి నేతృత్వంలో ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం లాంచింగ్ ప్రారంభం పెట్టినారు. మరి అదేంది ఇదేంది అంటే ఇది ఎట్లా ఉన్నదంటే మా చెల్లికి మళ్ళీ పెళ్ళి గల్లీలో అన్నట్టు ప్రారంభించిన పథకాన్నే మళ్ళీ ప్రారంభిస్తావా? ఇందిరమ్మ ఇళ్ళ పథకం నువ్వు ప్రారంభించినావు కదా ఖమ్మం జిల్లాలో,
గత సంవత్సరం మార్చిలో ప్రారంభించారు పెద్ద ఎత్తున కూడా ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లు అవుతాయి, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పి ఆనాడే చెప్పిండ్రు కదా. అరే ఎన్నిసార్లు ప్రారంభిస్తారా మీరు? ఒక దిక్కు ప్రారంభించిన పథకాలను ప్రారంభిస్తారు, ఇంకో దిక్కు ప్రజల నుంచి వెళ్ళి స్వీకరించిన వినతి పత్రాలనే స్వీకరిస్తారు అప్లికేషన్లు అని అన్నీ అప్లై చేయడం కానీ నో రిప్లై. అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల ఫామ్ నింపించుకున్నది గ్రామంలో ప్రతి ఒక్కరితోటి. అంటే ఇప్పుడు మరి అది పక్కకు పెట్టేసి ఇప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేశారు కదంటే అవి కరెక్ట్ అనుకోవాలా ఈ పేద ప్రజలు, లేకుంటే ఈ 6 గ్యారెంటీల ఫామ్ కరెక్ట్ అనుకోవాలా? ఏది దీన్ని డైనామాలో ఉన్నారు ఈ ప్రజలు, ఏది దీన్ని ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది? ఇప్పుడు ప్రభుత్వం ఏది పరిగణలోకి తీసుకుంటారో అనే విషయంలో ఇప్పటికీ సస్పెన్షనే కొనసాగుతూ ఉన్నది. దానికి ఎప్పుడు తెరదీస్తారు అనే దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు. అంటే చూస్తూ పోవాల్సిందే తప్పితే ఇది చేస్తూ పోయేది ఏం లేదు. ఈ ప్రభుత్వంలో చూసుకుంటూ పోవాల్సిందే. ఎలా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాపాలన పేరు మీద మీరు 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. ఆనాడే అన్నిటికీ దరఖాస్తులు తీసుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత మొన్న సమగ్ర సర్వే అని చెప్పి మళ్ళీ కొంతమందికి మళ్ళా సలహాలు సూచనలు ఇచ్చి ఫామ్లు ఇచ్చిండ్రు. మళ్ళీ మొన్న గ్రామ సభల పేరు మీద మీరు లబ్ధిదారులు అనౌన్స్ చేస్తా అంటే గొడవ జరిగింది. ఎట్లా ఇస్తారు వాళ్ళకు లబ్ధిదారులు ఎట్లా అనౌన్స్ చేస్తారని గొడవ జరిగితే మళ్ళీ అప్పుడేం చెప్పి తప్పించుకోవడానికి ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. నిరంతరం అంటే అనంతమా ఇది? అంటే మీరు 4 సంవత్సరాల్లో నిరంతర ప్రక్రియ ఉంటుందా? దేనికన్నా ఎక్కడైనా నిరంతర ప్రక్రియ ఉంటుంది అప్లికేషన్లకు? మీరే ఎన్నిసార్లు మీరు కట్ ఆఫ్ డేట్లు పెడతారు, ఎన్నిసార్లు చెప్తారు మీరు ఈ విషయాలు? ఇలా ఇప్పటికే రైతు బంధును రైతు భరోసా పేరు పెట్టి గతం అప్పుడు 2,500, తర్వాత 2 పంటలకు ఇప్పుడు 3 పంటలకు ఎగ్గొట్టినావు. దాదాపు ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు బాకీ పడ్డావు ఒక ఎకరానికే. మరి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి లెక్క పెట్టాలి ఇప్పుడు పైసలు. అదేవిధంగా ఇవి కాకుండానే మీరు 6 గ్యారెంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలో ఒక్కొక్క మహిళకు 18 సంవత్సరాలకు నిండిన మహిళకు 2,500 నెలకి ఇస్తా అన్నారు కదా, దాన్ని ఊసే లేదు. అదేవిధంగా స్కూటీలు ఇస్తారన్నారు చదువుకున్న వాళ్ళకు, దాన్ని ఊసు లేదు. తులం బంగారం అని చెప్పిండ్రు. మీకు ఇష్టం వచ్చిన హామీలు ఆ రోజు ఇచ్చిర్రు ఎన్నికలప్పుడు. ఇప్పుడు మాత్రం పైసలు లేవు, మీరు మెల్లిగి ఇస్తామని చెప్పి రోజుకొక డేటు రోజుకొక టైం చెప్తూ మీరు కాలం గడుపుతూ ఉన్నారు తప్పితే మీరు చేసేది ఏం లేదని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ప్రజలకు కూడా తెలిసింది మీతోటి ఏం కాదని చెప్పి. అందుకనే అనుభవం ఉండాలని చెప్పారు. మీకు అనుభవం లేదు. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు? ఆనాడు ఏదైనా మీరు ఎట్లా చేస్తారని ఒక కాంక్లేవ్లో ఇంటర్వ్యూలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారిని అడిగితే అవి ఏమున్నదండి పరిపాలన పెద్ద సింపుల్, అది ఒక బిల్డింగ్ కట్టినప్పుడు మేస్త్రి ఉండి కింద కూలీలను పెట్టుకోవడా, గట్లనే నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నడిపిస్తాను. ఇగో నీకు అనుభవం లేకుంటే గిట్లకు పాడవుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గదే పరిస్థితి దాపురించింది. ఇలా మీరు పెట్టుబడుల పేరు మీద ఏం చేసిండ్రో ఇలా మేము చెప్పడం కాదు, నీ గురువారీలు చంద్రబాబు నాయుడే మొన్న ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి చెప్పిండు, ఇక్కడి తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెట్టుకోవడం ఏందండి, దీంట్లో కొత్తదనం ఏమున్నదని చెప్పిండు. సో కాబట్టి మీ అన్నీ ఒక్కొక్కటిగా మొత్తం తెరదించుతూ ఉన్నది, తెలిసిపోతూ ఉన్నది ప్రజలకు. గతంలో గిట్లుండే మీరు అయ్యో ఏమైనా చేస్తారు కావచ్చు అని, ఇప్పుడు ఇట్లా అన్నారు చెయ్యి. అంతకుముందు బాగా ఇస్తారు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు, మాకు బ్రహ్మాండంగా జరిగిపోతుందని రైతులు భావించారు, కింద ప్రజలు భావించారు. ఇలా మీకు ఈ 14 నెలల్లో ఈ 13 నెలల్లో తేలిపోయింది ఏంటంటే మీతోటి ఏం కాదు అనేది ఇలా ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మీరు చేసే పథకాలు కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇలా తెలంగాణ ప్రజల పక్షాన మీరిచ్చిన గ్యారంటీలు మీరిచ్చిన హామీలను తెలంగాణ ప్రజలకు తప్పకుండా మీరు నెరవేర్చాల్సిందే. నెరవేర్చేదాకా మేము వెంబడిస్తాం, వెంటపడతాం, తప్పకుండా బజార్కి ఇడతాం, తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడతామనే విషయాన్ని కూడా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే వాక్యాలను ఎట్లా చూడొచ్చు? అంటే ఎక్కడ ప్రజలకు అయినా కేసీఆర్ అయినా గుర్తు చేస్తారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా. ఈ వాక్యాలను ఎట్లా చూడాలి మరి? ఈ వాస్తవం ఒప్పుకున్నాడు రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు కదా పెద్దలు, అట్లనే నిజం ఇప్పుడు నిలకడగా తెలుస్తూ ఉన్నది. అంటే ఈ 12-13 నెలల తర్వాత గ్రామాల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది. రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా అన్నాడు. అంతకన్నా ముందు వాళ్ళ బ్రదర్ ఒక మీటింగ్లో కార్యకర్తలే చెప్పిండ్రు, అరే కిందికి పోయే పరిస్థితి లేదు, రేపు సర్పంచ్ ఎన్నికలు అయితే తలదించుకునే పరిస్థితి ఉన్నది, మనం ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా వెంబడించి కొట్టే పరిస్థితి ఉన్నదని చెప్పి ఒక వేదిక మీదనే చెప్పిండ్రు. అంటే వాళ్ళు ఒక్కొక్కటి ప్రజల నుంచి వెళ్ళి వాస్తవాలు తెలుసుకునే పరిస్థితికి వస్తూ ఉన్నది. కాబట్టి ఇలా రాజగోపాల్ రెడ్డి గారికి కూడా తెలుసు వాస్తవం ఏందనేది. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు చెప్పలేడు కాబట్టి కొన్ని విషయాలను ఒప్పుకున్నాడు. డెఫినెట్లీ ఇలా ఒక్క రాజగోపాల్ రెడ్డి ముచ్చట కాదు, ఇది కాంగ్రెస్ నాయకుల ఎమ్మెల్యేలో ఉన్న ప్రతి ఒక్కరి భావన లోపట గదే.
గతంలో మంచుకున్నదని ప్రజలు అనుకుంటున్నారు, ఇది మనం బయట చెప్పే పరిస్థితి లేదని ఆయన బయట చెప్పిండు అంతే. సో కాబట్టి ఇది ప్రజలలో వస్తున్న ఆలోచన విధానం, ప్రజల నుంచి వస్తున్నది ఇదంతా కూడా. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు, వీరితోటి ఏమైతలేదని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు కాబట్టి అనుకున్న విషయాన్ని వీరు చెప్పారు. చివరిగా అంటే మొన్న కోష్కి సభలో అధికారుల దగ్గర అంటే రాజకీయ నాయకుల పక్కన అంటే సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ అయిన తిరుపతి రెడ్డి నిల్చోవడానికి ఏ అర్హతతో ఆ స్టేజ్ మీద ఉన్నారు ఆయన? అసలు గమ్మత్ ఏంటంటే 26 జనవరి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఇంకొంతమంది సభ్యులు అందరూ కలిసి ఆనాడు ఎట్లాంటి రాజ్యాంగాన్ని రూపొందించాలని చెప్పి ఆ రాజ్యాంగాన్ని రూపొందించి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ రాజ్యాంగ హక్కులను మనం వారికి అందజేయాలనే ఉద్దేశంతో అమలుకి తీసుకొచ్చిన డేట్ రోజే కూడా ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఎలా నువ్వేంది ఒక ప్రభుత్వ వేదిక, అది ప్రభుత్వ కార్యక్రమం లెవెల్ ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉండవచ్చు లేదా ప్రభుత్వ అధికారులు ఉండవచ్చు, కానీ నీకు ప్రభుత్వంలో ఏ పదవి లేని నీ తమ్ముడిని కూడా మీద కూర్చుండబెట్టుకున్నావు కదా. కూర్చుండబెట్టుకొని ఇంకా దానికి ఎంత నీతులు చెప్తా ఉన్నాడంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో కుటుంబ పాలన ఉన్నది కదా, మా కుటుంబంలో ఎవరు పదవులు తీసుకుంటలేరు అని చెప్పిండు. పదవులు తీసుకుంటలేరు కానీ పైసలు కమాయిస్తున్నారు కదా మీరైతే. పదవులు తీసుకుంటలేరు కానీ మొత్తం నడిపించేది మీరే కదా. మీ తమ్ముడు ఇప్పుడు పదవి లేదు కానీ ఏ పదవి లేకుండా నువ్వు నీ పక్కపంటి కూర్చుండబెట్టుకున్నావు కదా, అదొక్కటి చాలదా? ఇలా ఆ జిల్లా కలెక్టర్ దగ్గరికి వచ్చి కలవబట్టే, జిల్లా ఎస్పీహెచ్ దగ్గరికి కలవబట్టే మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రోటోకాల్ అంతా కూడా మీ తమ్ముళ్ళకే ఉండబట్టి ఇక్కడ మీ తమ్ముళ్ళకు ఉంటుంది. మీ అల్లుని పేరు మీద కంపెనీలు పెడతావు, కుటుంబ పాల పేరు మీద నువ్వు అందరు సెల్యూట్ కొట్టాలి మీ కుటుంబానికి. ఇలా రాష్ట్రంలో చర్చించుకుంటున్నది ఏంటంటే గీతా సారాంశం నడుస్తూ ఉన్నది. గీతా సారాంశం అనుసారంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నాడు. ఎందుకంటే పాపం గీతమ్మ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేస్తున్నదట, తప్పకుండా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఆనాడు మనని బెడ్రూమ్లోకి వెళ్ళి పట్టుకపోయినరు. గీతా సారాంశం అంటే రేవంత్ రెడ్డి గారి సతీమణి పేరు గీత కదా. సో కాబట్టి ఇలా బయట మాట్లాడుకుంటున్న అంశాన్ని నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అంతా గీతా సారాంశం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు తమ్ముళ్ళది కూడా ముందర పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా అన్నీ తెలుసుకుంటా ఉన్నారు. మీరు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంత గప్పాలు కొట్టినరో ఇవాళ మీరు అమల్లోకి ఏం తీసుకొస్తా ఉన్నారో ప్రజలకు నింపాదిగా తెలుస్తూ ఉన్నది. తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు మళ్ళీ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే 6 గ్యారంటీలు అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి వాసుదేవరెడ్డి చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా అదే జరిగింది అని చెప్తున్నాడు. అంటే దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి పండుగ పోయింది, అంటే జనవరి 26 అన్నారు. 26 నాడు కూడా పోయి మళ్ళీ మార్చి 31వ తారీఖున అంటున్నారు. మళ్ళీ ప్రజలను మోసం చేసే పన్నాగంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ అన్నదమ్ములు కూడా అదే రీతిలో డబ్బులు సంపాదిస్తున్నారు తప్ప కానీ ప్రజల మేలు చేయడం లేదు, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అదే అనుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఓటమి తప్పది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.